అని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని గద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం, సాయంత్రం అయ్యే సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం అని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని గద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం, సాయంత్రం అయ్యే సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం అని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని గద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం, సాయంత్రం అయ్యే సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం అని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని గద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం, సాయంత్రం అయ్యే సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం.